అలానే నేను విశేషం భారతదేశంలో 500 రూపాయల నోటును రద్దు చేసే అవకాశం ఉందా అనే దాని మీద ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, చర్చ కూడా జరుగుతుంది. దాని మీద నేను కూడా 1-2 వీడియోలు కూడా చేశాను. అయితే 500 రూపాయల నోటుని రద్దు చేసే అవకాశం ఉంది అని చెప్పి ఎక్కువ మంది విశ్వసిస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఇటీవల కాలంలో ఏటీఎంల్లో 500 రూపాయల నోట్లు రావట్లేదు, కొత్తవి. కేవలం 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లే కొత్తవి వస్తున్నాయి. పైగా 1,60,000 కోట్ల రూపాయల విలువైనటువంటి కరెన్సీని 200 రూపాయలు అలాగే 100 రూపాయల నోట్లు మాత్రమే ముద్రించింది ఆర్బీఐ అనేది ఆ సంస్థ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ రీసెంట్గా చెప్పారు, 500 నోట్ల గురించి కూడా చెప్పారు ఆయన. అలాగే 2,000 రూపాయల నోట్లు విషయం కూడా చెప్పారు. అప్పట్లో ఆర్బీఐకి సంబంధించిన గవర్నర్గా ఉన్నప్పుడు, అంతకుముందు గవర్నర్ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు గవర్నర్ సంజయ్ మల్హోత్రా. అంతకుముందు ఉన్నటువంటి గవర్నర్ ఏం చెప్పారు? మేము 2,000 రూపాయల నోట్లు రద్దు చేయట్లేదు, ఆ ఆలోచనే లేదు మాకు, 2,000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చి వన్ ఫైన్ మార్నింగ్ ఏం చెప్పారు? 2,000 రూపాయల నోట్లు మేము ముద్రించట్లేదు, కొత్త వాటిని, పాత వాటిని మార్కెట్లో నుంచి వెనక్కి బ్యాంకులకు ఇవ్వమని చెప్తున్నాము, ఇక ముద్రించే అవకాశం లేదు అని చెప్పి ఒక డేట్ పెట్టేసి ఈ డేట్ లోపల మీరు 2,000 రూపాయల నోట్లు తీసుకొచ్చి బ్యాంకులకు ఇవ్వండి, ఆ సమానమైనటువంటి కరెన్సీని మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. దాంతో ప్రజలందరూ కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళారు, బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు. ఇవాళకి కూడా ఆర్బీఐ అసలుబడి కల్పించింది, మీరు 2,000 రూపాయల నోట్లు ఉంటే కనుక మీరు ఇవ్వండి అని చెప్పి. ఇప్పటికి కూడా దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇంకా 2,000 రూపాయల నోట్లకు సంబంధించినటువంటివి ఉన్నాయి అనేది ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి లెక్క. అంటే ఇదంతా ఏంటి? బ్లాక్ మనీ. ఈ 6,000 కోట్ల రూపాయలు మరి బ్లాక్ మనీ అయితే కదా తిరిగి రాలేదు. అంటే బ్లాక్ మనీని కొంతవరకు అరికట్టగలిగాము అనేటువంటి ఒపీనియన్కి ఆర్బీఐ వస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా వస్తుంది. ఏది? నోట్ల రద్దు కారణంగా. యాక్చువల్గా 2016లో నోట్ల రద్దు చేసినప్పుడు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఏటీఎంల దగ్గర నుంచుని కొంతమంది చనిపోయారు కూడా. అలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ రాబోయే రోజుల్లో తీసుకొచ్చే అవకాశం, అలాంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు అనేది స్పష్టం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే 2,000 రూపాయల నోట్ని ఏ విధంగా అయితే మార్కెట్లో చలామణి లేకుండా చేయగలిగిందో కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ, సేమ్ అదే పద్ధతిలో 500 రూపాయల నోట్లు కూడా చలామణిలో లేకుండా చేసే అవకాశం ఉంది అనేది బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే రీసెంట్గా నకిలీ నోట్లు బాగా పెరిగిపోయాయి. 500 రూపాయల నోట్లు నకిలీవి పెద్ద ఎత్తున చలామణిలోకి వచ్చేసాయి భారతదేశ వ్యాప్తంగా. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదులు అనేది భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ చెప్తోంది. సో నకిలీ నోట్లు ఆల్రెడీ 200 కూడా వచ్చాయి, 500 కూడా వచ్చాయి. కాకపోతే 500 రూపాయల నోట్లు ఎక్కువ వచ్చాయి, నకిలీ నోట్లు. ఇదంతా ఉగ్రవాదులు చేసినటువంటి పని. ఉగ్రవాదుల రూపంలో ఇలాంటి కరెన్సీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి పెద్ద ఎత్తున తరలి వచ్చింది అనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది అనేది ఢిల్లీ వర్గాల్లో చర్చ. మరి దీనికి పరిష్కారం ఏంటి? నోట్ల రద్దే కదా. నోట్ల రద్దు చేయకపోతే, లేదా మార్కెట్లో చలామణిలో ఉన్నటువంటి నోట్లను మళ్ళీ వెనక్కి తీసుకోకపోతే ఈ నకిలీ నోట్ల యొక్క సంబంధించినటువంటి ప్రవాహం ఆగిపోదు కదా ఎక్కడ కూడా. ఇంకొక అంశం ఏంటంటే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, ఆర్బీఐ చట్టం ప్రకారం ప్రతి 3-4 సంవత్సరాలకి కరెన్సీని మార్చుకోవాలి. అంటే చలామణిలో ఉన్నటువంటి కరెన్సీని బ్యాంకులకు ఇచ్చి మళ్ళా కొత్త కరెన్సీని కొత్త సిరీస్ తోటి విడుదల చేసినటువంటి వాటిని చలామణిలోకి తీసుకెళ్ళాలి. ఆల్రెడీ నిబంధన ఉంది ఆర్బీఐలో. ఆ నిబంధనని కాకపోతే పట్టించుకోరు, గవర్నమెంట్ పట్టించుకోవాలి. అందుకే బ్లాక్ మనీ పెరిగిపోయింది భారతదేశంలో. బ్లాక్ మనీ విపరీతంగా పెరిగిపోయింది. సో దేశీయంగా ఉన్నటువంటి బ్లాక్ మనీనన్నా బయటికి తీసుకురావాలనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఎందుకంటే విదేశాలకు వెళ్ళినటువంటి బ్లాక్ మనీని ఆయన తీసుకురాలేకపోయారు. ఆ విషయంలో ఘోరంగా ఫీల్ అయ్యారు ఆయన, ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా. ఇక దేశీయంగా ఉన్నటువంటి బ్లాక్ మనీని బయటికి తీసుకురావడానికి నోట్ల రద్దు అనేది ఒక పద్ధతి. దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి కొంతవరకు సక్సెస్ కాగలిగారు. రీసెంట్గా 2,000 రూపాయల నోటుని వెనక్కి తీసుకొని కూడా కొంత సక్సెస్ కాగలిగారు. ఇప్పుడు మళ్ళీ 500 రూపాయల నోట్ల రూపంలో బ్లాక్ మనీ పెద్ద ఎత్తున దాచారు అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ఈ మధ్య శర్మ అని ఒక
జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, ఆయన ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఒక మొత్తం ఇంట్లో మొత్తం కూడా ఈ బ్లాక్ మనీ దాచి ఉన్నాయి. అవన్నీ 500 రూపాయల నోట్లే. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఈ విధమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లోని అంత డబ్బు బ్లాక్ మనీ ఉందని అంటే ఇక మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా రాజకీయ సంబంధించినటువంటి నాయకుల్లో కానీ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఎంత డబ్బు దాచి ఉంటారు, ఎంత హోల్డ్ చేసి ఉంటారు. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్ని మళ్ళీ వెనక్కి తీసుకొని కొత్త వాటిని 200 రూపాయల నోట్ని 100 రూపాయల నోట్ని ఇచ్చేటువంటి ఆలోచన చేస్తుంది అనే యాంగిల్లో న్యూస్ బాగా ప్రొజెక్ట్ అవుతుంది. దీన్ని ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తుంది. అసలు ఇది నిజమా కాదా అని అంటే నిజం కాదని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. కానీ పబ్లిక్ నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకనంటే 2000 రూపాయల నోట్ల విషయంలో కూడా ఆర్బీఐ ఇలానే చెప్పింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఇలానే చెప్పింది. లాస్ట్కి పార్లమెంట్లో కూడా ఎంపీలు నోట్ల రద్దు అనేది ఆలోచన లేదు, 2000 రూపాయల నోట్లది అని చెప్పారు. నిజమే, రద్దు చేయాల, ముద్రను ఆపేశారు, ప్రింటింగ్ని ఆపేశారు. ప్రింటింగ్ని ఆపేసి చాలామందిలో ఉన్న నోట్లు మాకు తిరిగి ఇచ్చేసేయండి, వాటికి బదులుగా మీరు కరెన్సీ తీసుకెళ్ళండి అని చెప్పారు. సో కాబట్టి పార్లమెంట్లో ఎంత లాజిక్గా చెప్పి ఎంత లాజిక్గా 2000 రూపాయల నోట్లు వెనక్కి రాబట్టగలిగారో మనం చూసాం. సేమ్ అదే పద్ధతిలో 500 రూపాయల నోట్లు కూడా చేస్తారు అని చెప్పి ఇప్పుడు ఎక్కువ మంది విశ్వసిస్తూ ఉన్నారు. అయితే దీని మీద పిఐబి ఏం చేసిందంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు అసలు దీంట్లో ఎంత వాస్తవం ఉంది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్ని మనం ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే మీడియాలో ఇంకా అల్టిమేట్. ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే 500 రూపాయల నోటు రద్దు అనేది తప్పుడు వార్త, అది నిజం వార్త కాదు అని చెప్పి ఫ్యాక్ట్ చెక్లో తేల్చింది. పిఐబి ఫ్యాక్ట్ చెక్లో తేల్చినటువంటి అంశం. మరి పిఐబి కూడా ఏం చెప్తుంది, రద్దు అనేది తప్పు, రద్దు కరెక్ట్ కాదు, అది ఆ న్యూస్ తప్పు న్యూస్ అని చెప్పి చెప్తుంది. కానీ 500 రూపాయలని వెనక్కి తీసుకుంటారా లేదు ముద్రని ఆపేశారా అని అంటే అది చెప్పట్లేదు. రద్దు మాత్రమే లేదని చెప్తుంది ఫ్యాక్ట్ చెక్లో. 500 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి మార్కెట్లో, సో వాటిని రద్దు చేసే అవకాశం లేదు, కాబట్టి మీరు ఆందోళన చెందొద్దు అని చెప్పి ఫ్యాక్ట్ చెక్లో చెప్తోంది పిఐబి. అట్ ద సేమ్ టైం పోనీ 500 రూపాయల నోటు ముద్రని కొనసాగిస్తుందా ఆర్బీఐ అంటే అది చెప్పలేదు. లేదు వెనక్కి రీకాల్ చేస్తుందా 500 రూపాయల నోట్లు అని అంటే అది చెప్పలేదు. రద్దు మాత్రమే లేదని చెప్పి పిఐబి చెప్తోంది తన ఫ్యాక్ట్ చెక్లో. సో కాబట్టి పిఐబి చెప్పేటువంటి ఫ్యాక్ట్ చెక్లో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. అది ఆర్బీఐ చెప్పాలి, మేము ముద్రన్న జరుగుతుందా లేదా జరగట్లేదా, ఇది క్లారిటీ ఇవ్వాలి. ఈ క్లారిటీ కనుక వస్తే 500 రూపాయల నోట్ని భవిష్యత్తులో మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉందా లేదా అనే దాని మీద స్పష్టత వస్తుంది. అప్పటి వరకు ఈ న్యూస్ తప్పని ఎంతమంది చెప్పినా మెజారిటీ పీపుల్ దీన్ని విశ్వసించే పరిస్థితులు లేరు. సో పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఆయనే ఉంటున్నారు 500 రూపాయల నోట్లు రద్దు చేయాల్సిందే అని అంటున్నారు. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పటికి కూడా ఆయన నీతి ఆయోగ్ చైర్మన్ని కలుస్తున్నారు. కలిసి 500 రూపాయల నోటు సంగతి ఏం చేశారని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా మళ్ళీ నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియా గారిని కలిసే అవకాశం ఉంది. ఈ 500 రూపాయల నోటు గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ సందర్భంగా బ్లాక్ మనీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకుల్లో. సో అవంతా బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా 500 రూపాయల నోటు రద్దు చేయాలి. అది రద్దు చేస్తే ఈ మొత్తం బ్లాక్ మనీ బయటకు వస్తుంది అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. లేదా జనరల్గా అంత నేరోగా ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. విస్తృతమైనటువంటి దేశ ప్రయోజనాల దృష్ట్యా 500 రూపాయల నోటును రద్దు చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచండి అని చెప్పి చెప్తున్నారు ఆయన. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. బీహార్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం కేంద్ర ప్రభుత్వానికి. సో బీహార్ ఎన్నికలకు ముందు 500 రూపాయల నోటుకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి బీహార్ ఎన్నికల సందర్భంగా 500 రూపాయల నోటు రద్దు లేదంటే తిరిగి ఇచ్చేయండి అనే డెసిషన్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.